లేవవా ఇంకెంతసేపు అంటావు అగో సప్పుడు ఏడు ఓయ్ ఎన్నిసార్లు విలాలే ఇంకా లేవత్తలేదా పొద్దుగాల పొద్దుగాల నేను తింటున్నావు బాగా కొడుతున్నావు నేను నీకు ఒరువద్దానిలేక కనబడతానా లేకపోతే ఏందే లేబాబా లేబాబా అంటున్నావు లేసి ఏం కట్టని పోయేది ఉంది ఓ ఇక రోజు కట్టం చేసి బాగానే వాళ్ళకి కడుతున్నావు కానీ ఇవాళనే కట్టం చేయక చెడిపోయిందా మరి ఎందుకు చెవులు కట్టుకున్నట్టు బాగా ఒరి మునుగుతున్నావు ఓ నేను చెవులిల్లు కట్టుకున్నట్టు ఒర్రి మునుగుతున్నా నీకు పండుగ తెలియకపోయా పబ్బంది తెలియకపోయా ఏంది పండుగనా నాటుకోడదేమన్నా తలకాయ కూరదేమన్నా నాకు ఆపు నీకు థమ్స్అప్ దేమన్నా మరి నీ ఆపు సెర్లవోను నీ ఆపు గంగలవోను అయితే తలకాయ కూర ఎత్తావు లేకపోతే నాటుకోడి కూర ఎత్తావా ఇవాళ ఏం పండుగ అనుకుంటున్నావు ఏం పండుగ ఉగాది పండుగ ఉగాది పండుగ ఇదేదో సంక్రాంతి లెక్క లేకపోతే దసరా లెక్క లేకపోతే December 31 లెక్క చెప్పబడుతుంది ఈ ఉగాది పండుగ కూడా పండుగనేనా అంటే December 31 ఏమో నీకు పండుగ లెక్క కనబడుతుంది ఈ ఉగాది పండుగ ఏమో నీకు పండుగ లెక్క కనబడతలేదా ఉగాది పండుగ ఎట్లా అవుతుంది ఓ కోళ్ళని కొత్తున్నామా గొర్రెలను కొత్తున్నామా కళ్ళు తెచ్చుకుంటున్నామా బీర్లు తెచ్చుకుంటున్నామా ఇది కూడా పండుగ అవుతుందా తాగుడు తినుడు ఉంటేనేమో పండుగ తాగుడు తినుడు లేకపోతే పండుగ కాదన్నట్టు కదా అయినా ఈ ఉత్త ఉగాది పండుగకు నన్ను ఎందుకు కొరిత్తవే ఇది ఉత్త ఉగాది పండుగ కాదు మనకు కొత్త సంవత్సరం మన పంచాంగాలన్నీ పోయి కొత్త పంచాంగాలు వస్తాయి ఇదే మనకు అచ్చమైన కొత్త సంవత్సరం ఏంది కొత్త సంవత్సరమా కొత్త సంవత్సరం అంటే December 31 లెక్క మంచి తాగుడు తినుడు ఎగురుడు దునుకుడు ఇవన్నీ ఉండాలి గిదేం కొత్త సంవత్సరమే ఓ నీ తాగుడు తినుడు గంగలవోను ఎప్పుడు తినుడు తాగుడు గురించేనా గట్ల పోయి మామిడికాయ వేప పువ్వు బెల్లం అదొకటి పట్టుకురా పచ్చడి ఎత్తా ఇంకా పచ్చడోళ్ళు తాగుతారే ఎక్కత కొర్రకు అవి తెచ్చేటప్పుడు అట్లనే దుకాణంలో పోయి శనగపప్పు గోధుమ పిండి చక్కెరదే బూరెప్పలు చేస్తా ఓ కోళ్ళను కోసే పండుగ కాదు గొర్రెలను కోసే పండుగ కాదు నన్ను రిత్త ఉత్తగా అయితే కానీ చెప్పండి తెత్తపో అదినే ఉన్నావా ఉన్నబ్బా అగో నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నా నువ్వే వచ్చినావు ఏంటి మా ఇంటికి వద్దాం అనుకున్నావా అత్తేమో ఇగో పొట్టునికి కుడుకల పేరేద్దామని కొనుకొచ్చిన కానీ పని తీరలేదబ్బా అంతలనే నువ్వే వచ్చినావు అయితే కానీ శనగపప్పు సేపై పెడతావని వచ్చినబ్బా అయ్యో ఇంట్లో లేదబ్బా అన్నని ఇప్పుడే తెమ్మని దుకాణంలో పంపిన ఉండు చిన్నోని కోసం పొద్దుగాల కొనుకొచ్చిన కుడుకల పేరుంది తెచ్చేత్తా ఎందుకది నేను బాధపడతావు నీకు లగ్గమై ఏడాదికే కొడుకునెత్తుకున్నావు నాకు లగ్గమై గిన్నేళ్ళు అవుతుంది ఇంతవరకు కొడుకు లేకపోయే బిడ్డ లేకపోయే అందరి పిల్లలకు కుడుకల పేరేసుకుంటే సంబరపడే తప్ప నా పిల్లలకు కుడుకల పేరేసుకునే అదృష్టం లేకపోయిందబ్బా ఎటువంటి పోరడు వా సీనా సీనా ఎటువంటి అబ్బా చిన్న సైకిల్ అబ్బా అరే సైకిల్ అసలు పంక్చర్ అయింది అవురా అవా సీనా
అవ్వ నువ్వు బాగా వరిస్తున్నావు. నేను రిత్తన్నారా గీ దుకాణం దాకా పోయత్తురా. నీ అవ్వ నేను ఎటువంటి ఏంటంటున్నారా ఆ గొంతేంట నీ దయరా నీ బాంచన్రా నీకు దండం పెడతారా. నాకు నడసాతన అయితే లేదురా కొద్దిగా పోయత్తు రారా. నీ అవ్వ నేను ఎటువంటి పో. నీకు లగ్గం అయితే నీ పెళ్ళ మాడిచ్చినట్టు ఆడదు గప్పుడు మంచిగా ఉంటదిరా నీకు. నాకు నడసాతన అయితే లేదంటే నా మాట ఇంటలేవేందిరా. నీ అవ్వ నాకు లగ్గం అయితే నా పిల్లని నన్ను కూర్చుండబెట్టి ఆదదా నీ లెక్కన పని చెప్తుందా నీ లెక్కన ఒరుగుతుందా. ఎందుకు అడుగు తింటానికా నీ ముఖానికి 10 ఏళ్ల సుంది పిల్లలు లెంకుతనే దొరుకుతలేదు. అసోంటిది ఇంకేమోతో వచ్చి నేను కూర్చుండబెట్టి సాపుతుంది. నీ అవ్వ నీ ముఖం చూసి నాకు ఓళ్ళు పిల్లని ఇస్తలేరు. సరిపోయారు ఇద్దరును. ఏందిరా నన్ను చూసి పిల్లని ఇస్తలేరా. చేసుకున్నటోని ముఖం మంచుకుంటే అయిపోయే నన్ను చూసి ఎందుకు ఇయ్యర్రా. నీ అవ్వ నీ కర్ర ముఖం చూసి వచ్చిన వాళ్ళు మర్రిపోతురు. ఈ దుకాణంలోకి సామాన్ తెపోరా తెచ్చినాక నీకు మంచి పెళ్ళం దొరకాలని దేవునికి మొక్కుదాంపో. నీ అవ్వ నిజంగా మొక్కుతావా అవ్వ పైసలు చెప్పన పోయేస్తా. ఇత్తా నాగు ఇగో ఇల్లు ఇంకేమన్నా పైసలు మిగులుతాయి కొంత తినేటందుకు. మా మిగులుతాయి పో. ఇట్లనో ఏమో ఇంతో గోసనే ఉన్నది. పెద్దమ్మ ఉదయం శనగపప్పు ఉందా? మా ఇంట్లో శనగపప్పు ఎక్కడిది ఇప్పుడే మావాడు దుకాణంలో పోతాను కొనుక్కరాను. సరే వచ్చేదాకా కూర్చుంటా పోని. అవునే పోరి గిట్లా ఇండ్ల పొంటి తిరిగే బాలు దుకాణాలకై కొనుకొచ్చుకుంటేందే. ఏ దుకాణంలోకి తెచ్చుకుందామంటే పైసలు లేవు. ఇక నా దగ్గర అయితే పుక్కానికి తీసుకుపోతావు. ఏ పుక్యానికి ఎందుకు తీసుకోపోతా? బిడిలో పైసలు వచ్చినాక మా కొనుక్కొచ్చి పెడతది. అవురా వారు పోడా చిన్న పోరలే కాగా కుడుకల పేరు మెల్లేసుకొని కొరుక్కుంటా తినుకుంటా వస్తానవేంద్రా. నీ అవ్వ భూమి మెడలేసిండు. చిన్న పోరాళ్ళకి ఎత్తారు కానీ నీకేస్తారా. నీ అవ్వ నాకు లగ్గమే కాకపోయినా చిన్న పోరని కాదా. మా చిన్న పోరాని వంతి ఈడు మీద లగ్గం అయితే మనవరాళ్ళు ఉడుదురు. ఇదే రాత్రి అవు ఏం చేస్తున్నావు? ఏంటిదే చెప్పు. ఇవాళ ఉగాది కదా దుకాణాలకు పోయి సామాన్లు పట్టుకురాపో. ఏం సామాన్ కొడుకురామాటవే? ఇగో అర్ధ కిలో అంతా శనగపప్పు, అర్ధ కిలో అంతా గోధుమ పిండి, పావు కిలో అంతా బెల్లం పట్టుకరా. ఏంటిదే అర్ధ కిలో గోధుమ పిండి, పావు కిలో శనగపప్ప? నీ సోయదక్క మొలదారం తెంప. నీతో నేనై నెగులుతున్నా గాని ఇంకోటి అయితే ఉండకనే పోవు. అబ్బో ఇక నువ్వు రాకపోతే నాకు పెళ్ళిగా దొరకపోవు కదా. అయితే దుకాణంలో పోయి రాపో. సరే పోయేస్తా. నువ్వు గాంగున్నావు మోగోని. తాత ఎట్లా పోతున్నావు? ఇగో దుకాణంలో పోయేస్తా పిల్ల. ఏం కొనుక్కోరని పోతున్నావు? ఇగో నా పెళ్ళం గోధుమ పిండి, పప్పు, బెల్లం తీసుకొని రామని అంతే దుకాణంలో పోతుంది. సరే పో. ఈ ముసలోడు గిట్టు పోతుందంటే ఎటు పోతుండబ్బా. ఈ ముసలోడు ఎటు పోతుండో చూసొత్తా. ఎటు పోతున్నావు? దుకాణంలోకి పోతున్నా. దుకాణంలోకి పోతానవా? నీకోసం మెత్తగా పప్పు రుబ్బి మంచిగా నెయ్యి వేసి బూరెలు చేసిన తినిపోదురా. దుకాణంలోకి పోయి రాంగప్ప తినిపోదా. దుకాణంలోకి వచ్చారు చల్లబడతాయి, మంచి గరం గరం మీద ఉన్నాయి, ఇప్పుడే తినిపోదురా. మరి ఉడుకుడుకు మీద ఉంటే ఇప్పుడే తింటప్ప. ఆగో ఈ ముండగొడుకు దుకాణాలకు పోయింది ఇంకా రాకనే పాయే. జాడకన్నా పోయేత్తా. ఏడ పాడైండు. ఒకటి చాలు మత్తు. నీకోసం చేసిన ఇంకోటి తినరాదు. చాలు చాలు చాలు. ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి ఆ బూరెలు? నీ లెక్కనే మెత్తగా మంచిగా ఉన్నాయి. నాలుగు మీద ఎత్తే జర్ర జారిపోతుంది.
నిజంగా చెప్పు, మంచిగా ఉన్నాయా? నిజంగా నేనే బాగా కమ్మగా ఉన్నా. నువ్వు అట్లా అంటే నేను కట్టం అంతా మర్చిపోతాను. ఆ గది ఇప్పుడు మొదలవుతుంది చూడు. మొత్తానికైతే పచ్చడ బూరెలు అయినాయి. నేనేం చెప్తాండో ఇక ఇరా ఏం చెప్తాను లోపల ఏంది బాగా కొడుతున్నావు? రిన్నట్టు కనబడుతుందా నీకు? ఇగో ఈ బూరెలు తిను, ఈ పచ్చడి చేసిన తాగు. అబ్బో ఇదేదో చికెన్ ముక్క అయినట్టు, అదేదో బీరో విస్క అయినట్టు భలే తీసుకొచ్చి ఇస్తున్నావు పో నాకు. నీకు ఈ పచ్చడి గురించి ఏం తెలుసు, ఈ పండగ గురించి ఏం తెలుసు? ఈ పచ్చడిను దేంతో తయారు చేస్తారు తెలుసా? 6 రకాల రుచులతోని. 6 రకాలంటే తీపి, వగరు, పులుపు, కారం, ఉప్పు, చేదు ఇవన్నీ కలిపితేనే ఈ పచ్చడి తయారవుతుంది. ఓ అవన్నీ కలిపితే ఓ బీర్ లెక్క ఉంటుందా, విస్కీ లెక్క ఉంటుందా? అంటే బీరు విస్కీ అని మాట్లాడతావు. ఈ పచ్చళ్ళ 6 రకాల రుచులు కలుతాయి. మన జీవితంలో కూడా 6 రకాల అనుభవాలు ఉంటాయి. అయితే ఇప్పుడు అది తాగను నేను. అవును తాగాలి. ఈ పచ్చళ్ళ 6 రకాల రుచులు ఎలా ఉన్నాయో మన జీవితంలో కూడా 6 రకాల అనుభవాలు ఉంటాయి. ఇది తాగు. ఇవాళ కొత్త పంచాంగం తీస్తారు. పోయి అయ్యగారి దగ్గర మనం పంచాంగం తెలుసుకోవాలి. నేను ఇన్ని రోజులు తాగలేదు కానీ బీర్ విస్కీ కంటే ఇంకా కమ్మగా ఉందేమో ఇది. మరి అంటే కదా ఈ పండుగ బీర్ తాగుతారా, విస్కీ తాగుతారా, కోడిని తింటారా, కళ్ళు తాగుతారా అని. ఇగో ఒకసారి బూరె తిను, ఎంత కమ్మ ఉందో. అబ్బా బీర్ ఎట్లా ఒకరొకరు ఉంటుందో ఇది అట్లనే ఒకరొకరు ఉంది. మళ్ళా బీర్ మీదనే పోలువు. ఇగో ఇది తిను. అబ్బా విస్కీ ఎట్లయితే ఘాటుగా ఉంటుంది ఇది కూడా ఘాటు ఉన్నది. అబ్బా చికెన్ ముక్క ఎట్లయితే కారం ఉంటుంది ఇంట్లో కూడా కారం ఉన్నది. ఆహా చికెన్, మటన్, తలకాయ, విస్కీ, బీరు, థమ్స్అప్ అన్ని తాగినట్టు ఇంట్లో భలే రుసులు ఉన్నాయేమే. ఆహా అయ్యో రామ రామ, తప్పైందని చెప్పలేసుకో. గింత మంచి పచ్చన్ను మత్తు పదార్థాలతో పోల్చదు. ఇది దేవుడి కడ పెట్టే ప్రసాదం లాంటిది. మన జీవితానికి సరిపడా రుచులనిచ్చే అనుభవం లాంటిది. తప్పైందని చెప్పలేసుకో. ఇప్పటికే మనకు పిల్లలు కాక ఇన్ని బాధలు పడుతున్నావు, నువ్వేమో గిట్లే చేయబడుతుంది. మొక్కు తప్పైందని మొక్కు అంటే గిట్ల అయితేనే గిట్ల అవుతుంది. నువ్వు మొక్కు ఫస్ట్, తప్పైందని మొక్కు. ఏంది అట్లా నిలబడి చూస్తావు? ఇక నువ్వు మారవా? ఇంకా గిట్ల అయితే కూడా నీకు కొద్దిగా కూడా బుద్ధి రాదా? మొక్కు ఫస్ట్ తప్పైందని. మనకు గందుకే పిల్లలు అయితే లేరు. ఇక నువ్వు మారవా? మొక్కు ముందుగాలు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే తదేవ లగ్నం సుదీనం తదేవ తారాబలం చిత్రాబలం తదేవ విద్యాబలం లక్ష్మీపదే స్మరామి. చెప్పండి అమ్మా. పంతులు, మాకు లగ్గమై ఇన్నేళ్ళైనా కాన్పు కాలేదు. పిల్లల కోసం మొక్కని దేవుడు లేడు, తొక్కని గుడి లేదు. ఎన్ని దావకాండ్లు, ఎంతమంది డాక్టర్లను తిరిగినా కూడా పిల్లలైతే అయితే లేరు. మరి ఈ పంచాంగంలోనైనా మా ఆచారం ఎట్లుందో తెలుసుకుందామని వచ్చినాం. అయ్యో అట్లనా అమ్మా? సరే ఒకసారి మీ పేరు మీ ఆయన పేరు చెప్పండి అమ్మా. నా పేరు రజిత, మా ఆయన పేరు రామ్మోహన్.
రజిత రామ్మోహన్ ఫిబ్రవరి చిత్త నక్షత్రం 1 2 3 4 5 6 7. అమ్మ మీరు ఎలాంటి బాధలు పడకండి. ఈ సంవత్సరం మీకు అద్భుతమైన సంతానం కలుగుద్ది. ఈ సంవత్సరంలో స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీకు మంచి సంతానం కలిగే ఫలం ఉంది. కాకపోతే మీకు ఎలాంటి దేవుళ్ళ కొలుపులు ఉన్నాయో అవి కొలుసుకోండి. మీకు ఖచ్చితంగా కాన్పవుద్ది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అమ్మ మీరు చెప్పండి. ఏం లేదు పంతులు, నా కొడుకు ఏడ పిల్లని చూసినా దోరింపు అయితలేదు. ఈ ఏడన్నా మా కొడుకు లగ్గమవుతుందో జర పంచాంగం చూసి చెప్పుది. అమ్మ మీ కొడుకు పేరు ఏం పేరు? సీను. అమ్మ ఆయన ఏం కష్టపడకుండానే పిల్ల తల్లి దొరుకుద్ది ఈ సంవత్సరం. పిల్ల తల్లితోనే పెళ్ళయ్యే సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరం అతనికి. ఏంది పిల్ల తల్లా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. మా వీడియోలు అంటే మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచిగానే చూస్తుర్రు. కాకపోతే చూసే వాళ్ళందరూ కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు తెలియజేసినట్టయితే అవి మాకు ఒక ఎనర్జీ అన్నట్టు. మీకు ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ మేము అందించాలి అనేది కూడా మాకు అర్థమవుతుంది. తప్పకుండా మీరు చూడడమే కాదు, కామెంట్లు కూడా చేయాలి. వెల్కమ్ టు మనపల్లె టాలెంట్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.